హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి గోరుచిక్కుడుకాయ పులుసండి. సో, ముందుగా మనం పెనం తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. 2 ఎండుమిర్చి చీలికలు వేద్దాము. పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు 4, 5 వేసిన తర్వాత ఆనియన్స్ ముందుగా నేను కట్ చేసి పెట్టాను కదా! ఒక ఆనియన్, కొద్దిగా కరివేపాకు వేసేసి బాగా కలుపుకుందాము. నెక్స్ట్ ఇందులోకే మనము గోరుచిక్కుడుకాయలు కూడా వేసేద్దాము. వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేద్దామండి. సాల్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకునేసి మూత పెట్టేద్దాము. నెక్స్ట్ ఈలోపు మనము శనగగింజలు పొడి చేసుకుందామండి. సో, ఇక్కడ మనం శనగగింజలు ముందుగానే వేయించి పెట్టుకున్నాము. వీటిని మనం ఫైన్ పొడి చేసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మనము నెక్స్ట్ మూత తీసి చూస్తే గోరుచిక్కుడుకాయలు మగ్గుతా ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక టమాటో కట్ చేసి పెట్టుకున్నామండి. అది దీంట్లోకి వేసేద్దాము. అలాగే ఇక్కడ కలిపేసి మూత పెట్టిన తర్వాత మనం చింతకాయ నానేసుకుందామండి కొద్దిగా. చింతకాయలోకి వేడి నీళ్ళు తీసుకుంటున్నానండి. నెక్స్ట్ మనం ఇక్కడ మూత తీసి చూస్తే బాగా టమాటో కూడా మగ్గిపోయిందండి. పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ మిరప్పొడి అండ్ టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకునేసి బాగా కలుపుకునేద్దామండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతకాయ ఉంది గదా! దాన్ని బాగా గుజ్జు తీసుకునేసి చింతనీళ్ళు మొత్తం దీంట్లోకి ఏసుకునేద్దాము. అలాగే దానికి తగినన్ని ఇంకా కొద్దిగా నీళ్లు పోసుకునేసి బాగా మిక్స్ చేసుకుందామండి. నెక్స్ట్ ఇక్కడ నీళ్లు పోసిన తర్వాత బాగా కలిపేసి మూత పెట్టేద్దాము. 5 మినిట్స్ మగ్గిన తర్వాత చూస్తే బాగా తెరలుతాంది గదా! ఇప్పుడు మనము శనగగింజల పొడి దీంట్లోకి వేసుకునేద్దాము. అలాగే కొత్తిమీర ఏసేసి స్టవ్ ఆఫ్ చేసుకునేద్దామండి. చాలా బావుంటుందండి. ఇది సంగట్లోకి, రైస్‌లోకి చాలా చాలా బావుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.